శివ అయ్యా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వాళ్ళకేం టెన్షన్ ఉంటుంది? తీసుకో, ప్రశాంతంగా తాగండి. నేను తీసుకుంటానులే, మీరు తీసుకోండి, కంగారు ఏం లేదు. ఫ్రీగా దొరికింది కదా అని మొత్తం తాగేయకుండా కాస్త ఉంచండి. అందరు ముందు చేసుకున్నాడు, ఇప్పుడు కూడా దొర వాడికే సపోర్ట్ చేస్తున్నాడు. అదే కదా, అందరు ముందు కొట్టడానికి నువ్వేమైనా పిచ్చుకోకవా? మోహన్, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, ఆ రోజు మనం కలుద్దాం. నువ్వు తీసుకుంటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. మరి పల్లీలో సారు మా జాగ మాకున్నట్టేగా. అరే మీరెందుకు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు? శివన్న, నువ్వు మా అయ్యగారితో సమానం. ఇప్పుడు నా స్థలం ఎక్కడుంది? ఫారెస్ట్ దగ్గర. ఒకరోజు ఎంకరేజ్మెంట్ అని కంచేశారు. తర్వాత చూస్తే నా డాక్యుమెంట్లో ఏది సరిగ్గా లేనే లేదురా. మరేం చేసావు అంటే, ఇక్కడే పట్నంలో సుబ్రావ్ అని లాయర్ అన్నాడు, 12 ఏళ్ళ నుంచి కేసు నడుపుతున్నాడు, గెలవచ్చు. శివ, అయ్యా తోటకి నీళ్ళు వదలాలి, వెళ్ళొద్దామా? రా. శివ, టార్చ్ చేసుకెళ్ళండి, జాగ్రత్త. సరే అమ్మా. వాళ్ళకేం తెలియదు కదా, వాళ్ళు ఫుల్గా తాగున్నారులే అయ్యా. శివ, నీకు సెట్టింగ్ ఉంది కదా, బైక్ మీద తిరుగుతుంటే చాలాసార్లు చూశాను. ఎంతవరకు వచ్చింది? అది అయ్యేలోపే మధ్యలో ఆ ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చి చచ్చాడుగా. అయ్యా పని నుంచి పీకించేస్తారా? అమ్మాయి మాత్రం ఏం చేస్తుంది, ఆ డిఆర్ఎఫ్ చెప్పి చేస్తుంది అంతే. వాడిని పని నుంచి పీకించేస్తారా? వాళ్ళని అలా తీసేయడానికి కుదరదురా శివ. వాడు సరిగ్గా పని చేయలేదంటే మాత్రం తీసేయించవచ్చు. అవునా? అలాగైతే ఆడు పని చేయకుండా చేద్దాం, మాకు తోడుగా మీరుంటారుగా. నువ్వు తెలివైనడిరా, చెప్పింది చాలా త్వరగా అర్థం చేసుకుంటావు. సిగ్నల్ వచ్చింది, జాగ్రత్తగా. త్వరగా రావే. ఏముందిరా అక్కడ? ఏమైంది సరిగ్గా చెప్పరా? అయ్యో, ఆ టార్చ్ కనపట్లేదు. రావచ్చు, ఇంకే వస్తాను రా, రేపు దాన్ని ముగ్గురు